రక్షకుడైన నజరేయుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. దేవునామానికి మహిమ కలుగును గాక. ఈ హోలీ గాడ్ గాస్పల్ అనే యొక్క టీవీ కార్యక్రమాలు మీకు దీవెనకరంగా ఉన్నాయని మేము తలుస్తూ ఉన్నాను. మీ యొక్క ప్రార్థనా అవసరతలు స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి ఫోన్ నెంబర్లకు తెలియజేస్తే కనుక మీ కొరకు కూడా మేము ప్రార్థన చేస్తుంటాం. అలాగే ఈ కార్యక్రమాలు యూట్యూబ్లో కూడా ఉంటాయి. హోలీ గాడ్ ఏజీ చర్చ్ వేల్పూర్ అని సెర్చ్ చేస్తే కనుక ఆ యొక్క టీవీ కార్యక్రమాలు ఇంకా యూట్యూబ్లో కూడా ఉంటాయి కనుక మా యొక్క యూట్యూబ్ ఛానల్ని మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుచున్నాం. ఈ కార్యక్రమాలు మీ యొక్క సలహాలు సూచనలు కానీ ఏదైనా మీరు తెలియజేసినా మేము ఏమీ ఇబ్బంది పడము. మీ యొక్క సలహాలు ఏమైనా ఇవ్వాలంటే కూడా మీరు ఇవ్వచ్చు. దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది సమయం ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 16వ వచనం నుంచి మనం ఇక్కడ చూసుకున్నట్లయితే, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుచున్నాను. గనుక పాము వలె వివేకము, పావురం వలె నిష్కపటులై ఉండుడి. ఇక్కడ యేసు ప్రభు వారు వారి యొక్క శిష్యులతో చెప్తున్నాడు. వారి శిష్యులతోటే కాదు మనందరితోటి కూడా ఆయన చెప్తున్నాడు అన్నమాట. ఈ మాట ఏంటంటే, తోడేళ్ల మధ్య గొర్రెలను పంపినట్లుగా మేము పంపుచున్నాను. తోడేళ్ళు ఉన్నాయి యొక్క సమాజంలో. క్రూరులు, తోడేళ్ళు అంటే క్రూరులైనటువంటి మనుషులు, క్రూరులైన మనుషులు ఉన్నారు. కాబట్టి మీరు వివేకం కలిగి జీవించండి, పాము వలె వివేకం కలిగి. అసలు ఇక్కడ యేసు ప్రభు గారు చెప్పింది పాముని గురించి అని చెప్పాడు. పాత నిబంధన గ్రంథం నుంచి కూడా పాము అనేది అపవాదికి సాదృశ్యంగా కనపడుతుంది. ఆది సర్పము, ఘట సర్పము, అవ్వ దగ్గరికి సర్పం వలె వచ్చింది, పాము శపించబడినది, ఇలాగ కనపడుతూ ఉంటుంది. కానీ ప్రభువారు పామును గురించి ఇక్కడ అంటున్నాడు, పాము వలె వివేకం కలిగి ఉండాలి. పాము చూడండి, ఎవరైనా కొడతారేమో అని అది ఎంతో వివేకంగా దాక్కుంటూ ఉంటుంది. తన యొక్క శరీరాన్ని అంతా కూడా మడత పెట్టేసుకుంటుంది. తన శరీరాన్ని అంతా కూడా మడత పెట్టి చిన్న ప్లేస్లో కూడా అది నక్కి చూస్తుంది. అంటే వివేకం కలిగి జీవించమన్నప్పుడు ఆ పాము గురించి ఆయన చెప్పాడు. అయితే మనకు కూడా ఆయన చెప్తున్నాడు, వివేకం కలిగి జీవించాలి, వివేకం కలిగి జీవించమని దేవుడు మనకు సెలవిస్తూ ఉన్నాడు. ఈ రోజుల్లో వివేకం లేకుండా వెళ్ళి తొందరపాటుగా మాట్లాడడం, లేకపోతే మనకు అవసరం లేనటువంటి గొడవల్లోకి తలదూర్చడం, ఇవన్నీ చాలామంది చేస్తారు. ప్రభువారు అదే అంటున్నాడు, అనవసరమైనటువంటి వీటిలోకి వెళ్ళకూడదు, మీరు వివేకం కలిగి జీవించాలి, వివేకం కలిగి నాయకుడి యుద్ధం చేయము అంటాడు. అంటే మనకు వివేకం అనేది ఉండాలి. ఆ వివేకంతో పాటు పావురం వలె నిష్కపటులైండి, నిష్కపటంగా మనము జీవించాలి. పావురం ఎలా అయితే నిష్కపటంగా, శాంతికి చిహ్నంగా, గుర్తుగా, లేకపోతే పరిశుద్ధాత్మ గుర్తుగా, అంటే పావురం ఎలా అయితే నిష్కపటంగా ఉంటుందో అది అలాగే మనము కూడా నిష్కపటులుగా మనము జీవించాలి అని ఈ యొక్క రెండు జంతువుల పేర్లు ఆయన పక్షి గురించి, పాము గురించి కూడా ఆయన చెప్తూ ఉన్నాడు. ఎందుకు ఇదంతా ఆయన చెప్పుకొస్తున్నాడంటే, మనుష్యులను గూర్చి జాగ్రత్త పడుడి, మహాసభలకు అప్పగించి తమ సమాజ మందిరంలో మిమ్మల్ని కొరడాలతో కొట్టిందురు. మనుషులను గూర్చి జాగ్రత్త పడండి, మిమ్మల్ని కొరడాలతో కొట్టిస్తారు. చూడండి, దేవుని యొక్క వాక్యం యేసు ప్రభు వారు ఆనాడే చెప్పాడు. 2025 సంవత్సరాల క్రితం చెప్పాడు ఆయన. 2000 సంవత్సరాల క్రితమే ఆయన చెప్పాడు. ఏమని చెప్పాడండి?
మిమ్మల్ని మహాసభలకు అప్పగించి తమ సమాజ మందిరంలో మిమ్మల్ని కొరడాలతో కొట్టింతురు. సమాజ మందిరంలో మిమ్మల్ని కొరడాలతో కొట్టిందిరు. ఎందుకు కొట్టిస్తారు? ఎందుకు అంటే మీరేదో తప్పు చేశారని కాదు, మీరు ప్రభువుని నమ్ముకున్నారని అంతే. కేవలం నిజంగా మరి ఈ లోక సంబంధమైనటువంటి పోకిరిగాళ్ళ జోలికి కానీ, ఈ లోక సంబంధమైనటువంటి అల్లరితో కూడిన ఆటపాటలతో ఉన్నవారికి కానీ, ఈ లోక సంబంధమైనటువంటి వారి జోలికి ఎవరు వెళ్ళరు. అసలే ఈ లోక సంబంధంగా వాళ్ళు ఎంత అల్లరి చిల్లరగా ఉన్నా కూడా వారి జోలికి ఎవరు వెళ్ళరు. కానీ మీరు యేసు ప్రభువుని నమ్ముకున్నందుకు గాను మిమ్మల్ని ఏం చేస్తారంటే మహాసభలకు అప్పగిస్తారు, మిమ్మల్ని కొరడాలతో కొట్టిస్తారు, తిడతారు, నిందిస్తారు, అవమానిస్తారు. ఎందుకు అంటే మీరు ప్రభువుని నమ్ముకున్నారు. ఆనాడే చెప్పాడు ప్రభువు, ఈనాడు ఎదురవుతున్నటువంటి సమస్యలు, ఈనాడు ఎదురవుతున్నటువంటి ఇబ్బందులు, ఈనాడు ఎదురవుతున్నటువంటి ఈ పరిస్థితులు చూసినప్పుడు మనకే ఆనాడే చెప్పాడు ప్రభు అని మనం గుర్తుంచుకోవాలి. భక్తులు ఎప్పటి నుంచో ఎదుర్కొన్నారు ఇలాంటివి. భక్తులందరూ కూడా ఎప్పటి నుంచో ఈ సమస్యలు ఎదుర్కొన్నట్టుగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మనకే తెలియపరుస్తుంది. నా నిమిత్తమై మీరు అధికారుల యొద్దకు, రాజుల యొద్దకు తేబడుదురు. ఎవరి నిమిత్తం అండి? ప్రభు నిమిత్తం. ఎవరి నిమిత్తం తేబడుతున్నాం అంటే ఆయన నిమిత్తం మనం అధికారుల యొద్దకును, అధిపతుల యొద్దకును, రాజుల యొద్దకును తేబడుదురు. వారు మిమ్మల్ని అప్పగించినప్పుడు ఏమి మాట్లాడుదుమో, ఏమి చెప్పుదుమో అని చింతింపకుడి. అయ్యో వాళ్ళు తీసుకెళ్ళిపోతున్నారు కదా, మనం ఏం మాట్లాడాలి అని మీరు చింతించకూడదు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. చింతించిన అవసరం లేదు. ఏం మాట్లాడాలో ఏంటో కూడా చింతించిన అవసరం లేదు. అక్కడ అంటున్నాడైనా మీరేమి చెప్పవలనో అది ఆ గడియలోనే మీకు అనుగ్రహింపబడును. మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడు కానీ మాట్లాడువారు మీరు కాదు. మీ తండ్రి ఆత్మ అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో నుంచి మాట్లాడతాడని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. మిమ్మల్ని మహాసభలకు అప్పగిస్తారు, మిమ్మల్ని కొరడాలతో కొట్టిస్తారు, మిమ్మల్ని అధిపతుల యొద్దకి, అధికారుల యొద్దకి తీసుకెళ్తారు. మీరు ఏం మాట్లాడాలో మీరు దేని విషయమై కూడా చింతించిన అవసరం లేదు. కానీ పరిశుద్ధాత్మ దేవుడే మీలో నుంచి మాట్లాడతాడు అని యేసు ప్రభువారు ఆనాడే చెప్పాడు. భక్తుల జీవితాలు, అందరి జీవితాల్లో కూడా ఇలాంటి సమస్యలే ఎదుర్కొంటూ వచ్చారు. ఎందుకంటే ఈ సమస్యలు అనేవి అలాగ ఎదుర్కొంటూనే వారు వచ్చారు. సమస్యలు ఎదుర్కొంటూనే వచ్చారు ప్రతి ఒక్కరు కూడా. ఇలాంటి సమస్యల గుండా భక్తులు వెళ్ళినప్పుడు వాళ్ళు ఎలాగో మనకి మాదిరిగా ఉన్నారో మనం చూసుకోవాలి. ఇలాంటి సమస్యలు గుండా భక్తులు వెళ్ళినప్పుడు వారి జీవితాలు ఏ రీతిగా దేవుని కొరకు వారు జీవించారో, నిలబడ్డారో మనం చూసుకోవాలి. భక్తుల జీవితాలని మనం మాదిరిగా మనం పెట్టుకోవాలి. ఇక్కడ ఈ దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో షడ్రక్, మేషక్, అబేద్నెగో అనే 3 యవనస్తులు యూదులు కనపడతారు. అయితే ఇక్కడ రాజైన నెబుకద్నెజరు ఒక బంగారు విగ్రహాన్ని చేయించి దానికి నమస్కారం చేయాలి. ఒకవేళ ఎవడైనా నమస్కారం చేయకపోతే వేడిమి గల అగ్ని గుండములో పడవేస్తాను అని అతడు ఒక శాసనం చేయించాడు. చూడండి, ఏదో తప్పు చేసినందుకు కాదు, లేకపోతే అక్రమం చేసినందుకు కాదు, మరీ ఏది చేసినందుకు కాదు, ఆయన నిలబెట్టిన ప్రతిమకు నమస్కరించకపోతే అగ్నిగుండం. చూడండి, ఆ రోజుల్లోనే ఎలా ఉన్నాయి శ్రమలు. దానియేలు కాలంలోనే ఆ రోజుల్లోనే శ్రమలు అలా ఉన్నాయి. ఎప్పుడు శ్రమలు అలాగే ఉంటాయి, ఎప్పుడు ఇబ్బందులు అలాగే ఉంటాయి, ఎప్పుడు అపవాది మనలను టార్గెట్ చేస్తూనే ఉంటుంది. ఆ శ్రమ అనేది వచ్చినప్పుడే మనలో ఉన్న విశ్వాసం సరైన విశ్వాసమా,
లేకపోతే వెనుదిరిగే విశ్వాసమా అనేది తేలుతూ ఉంటుందన్నమాట. మంచి విశ్వాసాన్ని కలిగి మనం జీవించాలి. మంచి విశ్వాసాన్ని కలిగి మనము జీవించే వారంగా మనము ఉండాలన్నమాట. మేషక్ అబేద్నెగో అని వారికి ఈ సమస్య ఏర్పడింది. చూడండి, వాడు మంచి ఉన్నత స్థితిలో ఉన్నారు. వారేమీ పేదలు కాదు, చక్కని ఉద్యోగాల్లో వారు ఉన్నారు, జ్ఞానవంతులు, ఉద్యోగాల్లో ఉన్నారు. అయితే వారికి ఒక సమస్య వచ్చింది. అక్కడ ఉన్న సమస్య ఏంటంటే ఆ ప్రతిమకు నమస్కారం చేయడం, నమస్కారం చేయకపోతే అగ్నిగుండానికే వెళ్ళిపోవడం. చూడండి, సమస్యలు అలాగే వస్తాయి. మన జీవితాల్లో కూడా సమస్యలు అలాగే వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఇరుకులు వస్తాయి. అయితే నువ్వు ఎలాగ నిలబడుతున్నావు అన్నది దేవుడు చూస్తాడు. నువ్వు నిలబడుతున్నావా నిలబడవా అన్నది దేవుడు చూస్తాడనమాట. ఇక్కడ ఆ మనుషులను అడుగుతున్నారు. ఆ షడ్రక్ మేషక్ అబేద్నెగో గురించి నెబుకద్నెజరుకు తెలిసిపోయింది, వాళ్ళు నమస్కారం చేయట్లేదని. వాళ్ళని తీసుకొచ్చి అడుగుతుంటే ఆ 3వ అధ్యాయం 17వ వచనంలో అంటున్నాడు, ఇదిగో నీకు ప్రత్యుత్తరం ఇయ్యవలన చింత మాకు లేదు. మేము సేవించున్న దేవుడు మండుచున్న వేడిమి గల అగ్నిగుండంలోంచి మమ్మల్ని రక్షించ సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను సరే, రాజా, నేను నీ దేవతకు మేము పూజింపము, నీవు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు మేము నమస్కరించమని తెలుసుకున్నాము. చూడండి, ఇక్కడ వాళ్ళు ఎంత క్లారిటీగా ఉన్నారో చూడండి. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఎంత క్లారిటీగా ఉన్నారో చూడండి. రాజా, నీవు నిలవబెట్టించినటువంటి ఆ ప్రతిమకు మేము నమస్కారము చేయము. ఒకవేళ మా దేవుడు ఆ అగ్నిగుండం నుంచి నీ వశము నుంచి రక్షిస్తాడు. ఒకవేళ రక్షింపకపోయినా సరే, మాలో ఏదో లోపం ఉండి, మాలో ఏదో ఇంకా దేవునికి లోబడలేనటువంటి ఎక్కడో ఉండి, ఒకవేళ ఆలోచన విషయంలో తప్పిపోయామో, ఏ విషయంలో తప్పిపోయామో, ఒకవేళ మా దేవుడు ఒకవేళ రక్షింపకపోయినా సరే, అది నిజమైన భక్తి. రక్షిస్తేనే కాదు, రక్షింపకపోయినా సరే మేము మాత్రం నువ్వు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు మేము నమస్కారము చేయమంటున్నారు. ఇక్కడ ఎంతో ఇరకాటం వచ్చేసింది, ప్రాణం పోయే పరిస్థితి. ఇక ప్రాణాలు ఇంకే ఉంటాయి. అయితే ఆ మాట విన్న నెబుకద్నెజరుకి చాలా కోపం వచ్చేసి అగ్ని 7 అంతలు చేయమన్నాడు. అగ్ని 7 అంతలు, అగ్నిగుండాన్ని 7 అంతలు వేడిమిగా చేయమన్నాడు. చూడండి, అపవాది కూడా మనలను హింసించడానికి ఇంకా చెలరేగిపోతుంది. మనల్ని ఏ రీతిగా హింసించాలి, మనల్ని ఏ రీతిగా మనలను శిక్షించాలి అని ఇంకా చెలరేగిపోతూ ఉంటుంది అన్నమాట. ఇంకా చెలరేగిపోతుంది. అయితే మనం భయపడకూడదు. మనకు దేవుడు తోడుగా ఉన్నాడు, మనకు ఆయన సహాయంగా ఉన్నాడు, మనకు ఆయన సహాయం చేసే దేవుడు. పరిశుద్ధ గ్రంథం మనకు అదే నేర్పిస్తూ ఉంది. అయితే వాళ్ళు ఎంతో వేడి చేసేసేసి, 7 అంతలు వేడి చేసేసి వాళ్ళని అగ్నిగుండంలోనికి బట్టలతోటి వాళ్ళకు ఉన్నటువంటి వాటిని విసిరేస్తే విసిరేసిన మనుషులు ఆ అగ్ని వేడికి చనిపోయారు. వాళ్ళని విసిరివేసిన మనుషులు ఉంటారు కదండి, ఆ వేడికి వాళ్ళు చనిపోయారు. అగ్నిగుండంలో షడ్రక్ మేషక్ అబేద్నెగోలు వారు అగ్నిగుండంలో కాలలేదు. వాళ్ళు అలాగే అగ్నిగుండంలో తిరుగుతున్నారు. వారితో పాటు దేవుడు కూడా అగ్నిగుండంలో ఉన్నాడనమాట. కాలకుండా వాళ్ళు ఉన్నారు. అప్పుడు నెబుకద్నెజరు అంటాడు, ఇదిగో మీరు ఎంతమందిని వేశారంటే, మేము 3 వేశారు కదా అంటే, కాదు, 4వ వ్యక్తి కనపడుతున్నాడు. చూడండి, అక్కడ నెబుకద్నెజరుకి ఆశ్చర్యపోయాడు అనమాట. ఆశ్చర్యపోయి వారిని షడ్రక్ మేషక్ అబేద్నెగో దేవుని సేవకులారా బయటికి రండి అని ఆయన పిలుస్తూ ఉన్నాడు. అప్పుడు చూడండి, వారిని పిలిచినప్పుడు
వారిని ఎంతో, వాళ్ళకి ఏ హాని కలగలేదు, వారు బయటకు వచ్చారు, వారికి తల వెంట్రుకైనను కాలలేదంట. దేవుడు అలాగూ మనల్ని కాపాడుతాడు. మనం నిలిచి ఉండాలి. షడ్రక్, మేషక్, అబేద్నెగోలను కాపాడిన దేవుడే మనల్ని కూడా కాపాడుతాడు. ఇక్కడ అదే చెప్తున్నాడు ఈ మత్తయి సువార్త 10వ అధ్యాయంలో. ఆయన చెప్తున్నాడు, మీ యొక్క మాట్లాడేవారు మీరు కాదు, పరిశుద్ధాత్ముడే మాట్లాడతాడు. సహోదరుడు సహోదరుణ్ణి, తండ్రి కుమారుణ్ణి మరణమునకు అప్పగించెదరు. పిల్లలు తల్లిదండ్రుల మీద లేచి వారిని చంపించెదరు. ఇక్కడ ఎవరు చూడండి, ఎందు నిమిత్తం అంటేనంట కేవలం యేసు ప్రభుని నమ్ముకున్న నిమిత్తం. చూడండి, వాళ్ళ ప్రేమలు కూడా ఏమైపోతాయి. సహోదరుడు సహోదరుణ్ణి, తండ్రి కుమారుణ్ణి మరణమునకు అప్పగించెదరు. మాకు తెలుసున్నటువంటి ఒక మా స్నేహితుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన పెద్ద కాంట్రాక్టర్ గారి అబ్బాయి. అయితే ఆయన బైబిల్ చదువుతున్నాడని వాళ్ళ నాన్నగారు, నువ్వు బైబిల్ చదువుతున్నావు కాబట్టి నువ్వు నా కొడుకు కాదు, నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోమని పంపించేసాడు. ఒక్కడే కొడుకు అయ్యి ఉండి బైబిల్ చదువుతున్నాడని ఇంట్లోంచి పంపించేసాడు. చూడండి, ఇక్కడ వాక్యం అదే సెలవిస్తుంది. యేసు ప్రభు వారు అదే చెప్తున్నారు. ఏమనంటే, సహోదరుడు సహోదరుణ్ణి, తండ్రి కుమారుణ్ణి మరణమునకు అప్పగించేతారు. మరణానికి అప్పగిస్తారంట, చంపేస్తారు. దేనికోసం అంటే కేవలం వారు ప్రభువుని నమ్ముకున్నారని. ఇంకా మరి ఏదే కాదు. ఒక తాగుబోతుడినైనా బరాయిస్తారు, ఒక వ్యభిచారినైనా బరాయిస్తారు, ఒక జూదగాడినైనా బరాయిస్తారు. కానీ వారు యేసు ప్రభువుని నమ్ముకున్నారంటే మాత్రం భరించలేకపోతున్నారు. నిజంగా యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత ఆ వ్యక్తి ఎలా మార్చబడతాడండి? ప్రేమ కలిగిన వ్యక్తిగాను, దయ కలిగిన వ్యక్తిగాను, ఇతరులకు ఉపకారం చేసే వ్యక్తిగాను ఆ వ్యక్తి మార్చబడతాడు. దాన్ని వారు తట్టుకోలేకపోతున్నారు. ఇదే స్వభావం, దెయ్యం స్వభావం. ఇదే స్వభావం అండి. క్రైస్తవుడు ఎవరికైనా హాని చేస్తాడా? క్రైస్తవుడు ఇతరులను ప్రేమిస్తాడు. క్రైస్తవుడు ఎవరికైనా సహాయము చేస్తాడు. క్రైస్తవుడు అంటే ఏంటి? క్రీస్తుని అనుసరించేటటువంటి వాడు. క్రీస్తు మనకి ఏం మాదిరి చూపించాడు కలువరి శిలువలో? తండ్రి, వీరేమి చేయుచున్నారో ఎరుగరు గనుక వీరిని క్షమించు అన్న మాదిరి చూపించాడు యేసయ్య మనకి. అదే మాదిరి కదా. ఈ రోజున చాలామంది కూడా క్రైస్తవ్యం అంటే చాలా చులకన భావంగా చూస్తారు. కానీ మన నాయకుడు, మన యజమానుడు, మన దేవుడు మనకేం చూపించాడంటే శాంతియుత మార్గాన్ని చూపించాడు. ఎవడైనాను నిన్ను కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప కూడా తిప్పవలను. దేవుడు శాంతి మార్గాన్ని మనకే నేర్పించాడు. ఎందుకంటే తీర్పు తీర్చేవాడు ఆయన. మన మీదకి ఎవరైనా వస్తే వారిని శిక్షించేది యేసయ్య. మనం క్షమిస్తూ ప్రేమిస్తూ వెళ్ళడమే. యేసయ్య మనకు అదే మాదిరి చూపించాడు. తండ్రి, వీరేమి చేయుచున్నారో ఎరుగరు గనుక వీరిని క్షమించు అని మాదిరి చూపించాడు యేసయ్య. మనకు ఆయన మాదిరి అయి ఉన్నాడు. కాబట్టి మనం ఆయన అనుసరిస్తున్నాం. ఎందుకనంటే మనకు మాదిరి ఆయనే. నోరు తెరవలేదు, ఆయనకి శక్తి ఉంది. ఆయనకి శక్తి లేదనుకుంటున్నారా? ఆయన పేతురుతో అంటాడు, పేతురు, నేను వేడుకొనలేననియు ఒకవేళ వేడుకుంటే 12 వ్యూహాల సైన్యము ఇప్పుడే రాదని నీవు అనుకునిచున్నావా? ఆయన ప్రార్థన చేస్తే 12 వ్యూహాల సైన్యం వస్తుంది. 12 వ్యూహాల సైన్యం వస్తే ఈ భూమి మీద ఇంకెవడో ఉండడు. అంటే ఒక దేవదూత 1,85,000 మంది చంపుతుంది. అలాంటి 12 వ్యూహాలు. మాటలంటి వ్యూహం అంటే 6,000. అలాంటిది 12 వ్యూహాల సైన్యం అంట. వస్తే ఇక భూమి మీద ఎవడ కూడా మనిషి అనేవాడు ఉండడు. కాబట్టి నేను వేడుకుంటే నాకు అంత శక్తి ఉంది, కానీ మరి లేఖనములు ఎలాగో నెరవేరును అంటాడు.
మనకు కూడా బలం ఉంటుంది, మన శరీరక బలం ఉంటుంది. అయితే మనం దేవుణ్ణి చూస్తున్నాడు, మనము ప్రేమ కలిగి నడుచుకోవాలి. సౌలు అలాగే అందరినీ చంపేసేవాడు, సౌలు అందరినీ హింసించేవాడు, సౌలు అందరినీ కూడా ఇబ్బంది పెట్టేవాడు. అలాంటి ఇబ్బంది పెట్టేవాడు చివరికి ఏమయ్యాడంటే దేవుని కొరకు అతడు దేవుని చేత పట్టబడి దేవుని కొరకు ఆయన మార్చబడ్డాడు. ఏ సువార్తను ఆపేయాలని చూశాడు, అదే సువార్త కొరకు తన ప్రాణాన్నే ఆయన పెట్టాడు. కాబట్టి ప్రియా సహోదరి సహోదరులారా, మనకి ఇబ్బందులు కలుగుతాయి. ఇక్కడ దేవుని వాక్యం అలాగే సెలవిస్తుంది, నా నామ నిమిత్తం మీరందరి చేత ద్వేషింపబడుదురు. అందరూ ద్వేషిస్తారు. చూడండి, ఇప్పుడు అందరికి కూడా చులకన. యేసుప్రభువుని నమ్ముకున్న వాళ్ళంటే హేళన. ఆయనే చెప్పాడు ద్వేషిస్తారని, అందుకే నేను ద్వేషిస్తున్నారు. ఆయనే చెప్పాడు కదా, మీరందరూ, ఆయన దేవాతి దేవుడు, ఆయనకి తెలుసు ఏం జరుగుతుందో ఏంటన్నది. భవిష్యత్తు ఎరిగిన దేవుడు. భవిష్యత్తు నీకు నాకు తెలీదు, ఆయనకు భవిష్యత్తు తెలుసు. నా నామ నిమిత్తం ఇదిగో మిమ్మల్ని చంపిస్తారు, మిమ్మల్ని కొరడాలతో కొట్టిస్తారు, మీరు అందరి చేత ద్వేషింపబడుదురు. ఎందుకు ద్వేషింపబడుతుంది క్రైస్తత్వం అంటే ఆయన ముందే చెప్పాడు కనుక అందరికీ లోకువ. ఇక్కడ అంటున్నాడు గొర్రెను పంపినట్టు. గొర్రె అంటే దేనికి సాదృశ్యం అంటే దానికి ఏమీ కూడా ఆధారము లేదనమాట. ఒక కొమ్ములు కానీ లేకపోతే ఒక పళ్ళ దంతాలు కానీ అంత ఏమి కూడా లేవు. గొర్రెకి ఎంతసేపు ఏదన్నా గాయపరిస్తే తన యజమానుని పిలుస్తుంది, తన యజమానుని పిలుస్తుంది. మనము కూడా మన యజమానుని పిలవాలి. మన యజమానుడు ఎవరో తెలుసా? భూమి ఆకాశములను సూర్యచంద్ర నక్షత్రములు ఇవన్నీ కూడా నోటి మాటతో కలగజేసిన దేవుడు. హల్లెలూయా! అలాంటి వాడు మన యజమానుడు. మన యజమానుని పిలవడమే, ప్రార్థన చేయడమే. ప్రార్థించే వారు బలహీనులేమో కానీ ప్రార్థన ఆలకించే దేవుడు బలవంతుడై ఉన్నాడు. మన యజమానుని పిలవడమే. గొర్రె తన యజమానుని పిలుస్తుంది ఇప్పుడు కూడా. అలాగే మన యజమానుడు ఆయన, మన యజమానుడు ఆయన. మన యజమానునికి చెప్పుకోవడమే. నేను ఎవరైనా హింసిస్తున్నారా వారి కొరకు యజమానుడికి చెప్తుమే, ఇదిగో ఫలానా వాళ్ళు నన్ను ఇలా చేస్తున్నారు ప్రభా, ఫలానా వ్యక్తిలాగా అన్నాడు ప్రభా. నువ్వు పగ తీర్చుకోవద్దు, నువ్వు పగ తీర్చుకోవాల్సిన అవసరం లేదు. దేవుడు మాట్లాడతాడు. దేవుడు ఎవరితో మాట్లాడాలో వారితో మాట్లాడతాడు. అంతము వరకు ఇక్కడ అంటున్నాడు, అంతము వరకు నిలిచినటువంటి వాడే రక్షింపబడను. ఎప్పుడు వరకునండి? అంతము వరకు, మరణాంతం వరకు, లేకపోతే రాకడ వరకు. ఒకటి ఆయన రాకడ, లేకపోతే మన పోకడ. ఆయన రాకడ వరకు నమ్మకంగా ఉండాలి. మనం పోకడైతే ఇంకా గొడవే లేదు. అంటే చూడండి, అంతము వరకు నిలిచినటువంటి, ఒక సంవత్సరం నిలబడడం కాదు, ఒక నెల నిలబడడం కాదు, ఒక రోజు ఒక వారం నిలబడడం కాదు, మనం చనిపోయే వరకు నిలబడాలి. అంతము వరకు నిలబడాలి. అంతము వరకు ఎవడైతే నిలబడతాడో వాడే రక్షింపబడతాడు. కొంతకాలం భక్తి చేసి మానేడు కాదనమాట. కొంతకాలం భక్తి చేసి మానేస్తే వారు రక్షింపబడినట్టు కాదు. శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, చట్టపరమైనటువంటి ఇబ్బందులు వస్తాయి. నా నామ నిమిత్తం సర్వజనులు మిమ్మల్ని హేళన చేస్తారు, హింసిస్తారు. అయినా సరే మీరు అంతము వరకు నిలిస్తేనే మీరు రక్షింపబడతారు. ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, మీరు అంతము వరకు సహించిన వాడు రక్షింపబడును. అంతవరకు మనం సహించాలి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మీకు వస్తున్నటువంటి హింసల గురించి, అవమానాల గురించి, మరి దేని గురించి అయినా మీరు ఏ విషయంలో దేవునికి ముందే తెలుసు. అందుకే ఈయన రాయించాడు. దేవుడికి ఏదో తెలియనట్టుగా మనం ప్రార్థన చేస్తాం. మా జీవితంలో ఇలా జరిగిపోతుంది, అలా జరిగిపోతుంది అనుకుంటాం. పాత నిబంధనలో జరిగినాయే. పాత నిబంధనలో భక్తులు వారు ఏదైనా అవినీతి చేశారా, లేకపోతే లంచాలు తీసుకున్నారా, లేకపోతే స్త్రీలు ఏమైనా చేశారా, లేకపోతే రాజుకు సంబంధించినటువంటి నేరాలు ఏమైనా చేశారా? ఏమీ చేయలేదు కదా. వారు మత ఆచారాన్ని బట్టి వారు
అలా చేయకూడదు అంతే. ఒక ప్రతిమకి నమస్కారం చేయకూడదు. ప్రతిమకి నమస్కారం చేయని మాత్రం అగ్నిగుండంలో పడేసేసారు. ఇప్పుడు కూడా అలా అయిపోయినాయి పరిస్థితులు. ఎంత గడ్డుగా ఉన్నప్పటికీ నువ్వు నిలిచి ఉండాలి. నువ్వు ఎలా ఉండాలమ్మా? నిలిచి ఉండాలి. అంతం వరకు నిలిచినటువంటి వాడే రక్షింపబడతాడు. నీకు రక్షించబడ్డావు అన్న నిశ్చయిత ఉంటే నువ్వు నిలబడాలి. ఎటువంటి పరిస్థితి వచ్చినా, మరణాపాయం వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఇరికొచ్చినా, మరణము వరకు నమ్మకంగా ఉండము. మన జీవితాలు ఎప్పుడైతే మనము జీవిస్తామో అప్పుడు దేవుడు మన యందు సంతోషించి మనకి ఈ భూలోకంలోనైనా సమాధానం ఇస్తాడు. మన తల వెంట్రుకలన్నీ లెక్కింపబడినాయి. ఒక్క తల వెంట్రుక నేల రాలాలంటే కూడా దేవుని చిత్తం నుంచి రావాలి. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, అవి కోయవు, కొట్టలో కూర్చుకొనవు, వాటిని పోషిస్తున్న దేవుడు. కాబట్టి మనకు ఎంత ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినప్పటికీ దేవుడు మనకు సహాయము చేస్తాడు. మనకు ఆరోగ్యాన్ని ఇస్తాడు. మనకు ఆరోగ్యాన్ని ఆయన ఇస్తాడు. దేవుడు ప్రతిదీ చూస్తున్నాడు. దేవునికి కన్నులకు మరుగైనది ఏది కూడా లేదు. కన్నులిచ్చిన వాడు చూడకుండా, చెవులిచ్చిన వాడు వినకుండా. కాబట్టి దేవుడు చూస్తున్నాడు, అందరినీ చూస్తున్నాడు. ఆయన తగిన కాలం మందు ఎవరిని ఎలా శిక్షించాలో ఆయనకి తెలుసు. కాబట్టి నువ్వు విశ్వాసములో నీవు కొనసాగాలి. నీ పరిశుద్ధతలో నీవు కొనసాగాలి. నీ ప్రార్థనా జీవితంలో నీవు కొనసాగాలి. అంతం వరకు నిలకడగా నువ్వు నిలబడాలి. యేసు ప్రభు నా దేవుడు. ప్రాణాపాయం వచ్చినా, ఇబ్బంది వచ్చినా, అవసరమైతే ఏదైనా పోగొట్టుకోవడానికైనా దేవుని కొరకు నువ్వు నిలబడే వ్యక్తిగా నువ్వు ఉంటే కనుక షడ్రక్, మేషక్, అబేద్నెగోలను విడిపించిన దేవుడు ఈరోజు నిన్ను కూడా విడిపిస్తాడు. కాబట్టి ఇటువంటి వాక్యాలు ఎప్పుడో రాయించేశాడు దేవుడు మన కోసం. కాబట్టి మనం భయపడకూడదు. ఎటువంటి శ్రమ అయిన, ఇబ్బంది అయినను మనం భయపడకూడదు. దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, దేవుడు నాకు సహాయము చేస్తాడు అన్న నమ్మకంతో మనం జీవించాలి. పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ దేవుడు మనకు సహాయము అనుగ్రహిస్తాడు. ఆయన సహాయం చేయకుండా ఆయన మానడు. మనకు మేలు చేసే దేవుడు మనం కలిగి ఉన్నాం. ప్రేమ కలిగిన దేవుని కలిగి ఉన్నాం. సర్వశక్తుడైన దేవుని మనం కలిగి ఉన్నాం. కాబట్టి ఇలాంటి దేవుని కలిగి ఉన్నందుకు ఎంతో ధన్యులం. కనుక ఏ విషయంలోని బెదిరిపోకుండా దేవుని రాజ్యం మహిమ కొరకు మనము జీవిద్దాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన తండ్రి, కృపగలిగిన దేవ, స్తోత్రాలు. ఈ యొక్క లేఖనాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను దేవా. అంతం వరకు ప్రభా మీరు నమ్మకంగా ఉండడానికి సహాయం చేయండి. ఈ కార్యక్రమాలు చూస్తున్న వారిని దీవించండి ప్రభా. నమ్మకంగా ఉండడానికి సహాయం దయచేయండి. వారిని దీవించి వారి అక్కర్లు తీర్చమని, ఆరోగ్యాలు దయచేయమని, ఎవరు ఏ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో ఆ ఇబ్బందుల నుంచి తప్పించి నీ కృప చూపించి, నీ దయ చూపించమని, ఈ కార్యక్రమం వారికి దీవెనగా ఉండడానికి సహాయం దయచేయమని ప్రభువును రక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తునామమున ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.